హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. నా పేరు ఫయాజ్, నేను ఒక ఫార్మసిస్ట్ని. నా వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి మన మెడిసిన్స్ గురించి ప్లస్ చిన్న చిన్న డిసీజెస్ గురించి అవేర్నెస్ తీసుకురావడమే. చాలామంది ఉన్నారు యూట్యూబర్స్ మీకు అవేర్నెస్ కోసం, కానీ నేను ఒక ఫస్ట్ టైం ఒక చిన్న ట్రయల్ నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో పంచడానికి నేను ఈ వీడియోను చేస్తున్నాను. అయితే ఇప్పుడు కరెంట్లీ హీట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది యూఏఈలో. మీరు త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడ చూసుకున్నా కానీ మీరు వేడి పెరిగిపోతుంది. దానివల్ల మనము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం చాలా బెటర్ మనకి. అయితే మన బాడీ వచ్చేసి వేడిలో చాలా డీహైడ్రేషన్కి గురవుతూ ఉంటుంది. అయితే డీహైడ్రేషన్ని మనం కంట్రోల్ చేయడానికి బాగా మనం హైడ్రేట్ అవుతూ ఉండాలి. సో యూజువల్లీ వచ్చేసి నీళ్ళు కరెక్ట్ మోతాదులో తాగాలి. ప్రతిరోజు మనము మినిమం ఒక 3 లీటర్స్, తర్వాత మనకి బాడీ వెయిట్ ప్రకారం ఎవ్రీ 10 కేజెస్కి ఒక 1 లీటర్, 20 కేజెస్కి ఒక 1 లీటర్ అలాగా దాక్కుంటా వెళ్తే ఎగ్జాక్ట్లీ మనకి హైడ్రేట్ అవుతాం. ప్లస్ రెండోది వచ్చేసి యూజువల్లీ మనం ఇప్పుడు వేడి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల యూవీ రేస్, గామా రేస్ అనేవి మనకి బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. చాలామందికి స్కిన్ వచ్చేసి పిగ్మెంటేషన్కి గురవుతున్నారు. అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం సన్ ప్రొటెక్షన్నే ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వేడి అనేది సేఫ్ కాదు, కాబట్టి స్కిన్ క్యాన్సర్స్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అయితే మనము సన్ ప్రొటెక్షన్ వచ్చేసి చాలా మనకి బెనిఫిషియలే. ఎనీ సన్ ప్రొటెక్షన్ మీరు యూజ్ చేయొచ్చు, SPF 50+ నుంచి 100 వరకు. ప్లస్ మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. ప్లస్ ఇక్కడ స్పెషల్లీ అవుట్ సైడ్ ఉండేవాళ్ళు లోపల వచ్చేసి బాగా ఏసీ టెంపరేచర్లో ఉంటారు, బయట బాగా వేడిగా ఉంటుంది. సో అలాంటి టైంలో కంట్రోల్ చేసుకోవడానికి లోపల ఇండోర్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఏసీ వల్ల మన బాడీలో ఉన్న మాయిశ్చర్ అనేది అబ్జార్బ్ అయిపోయి మన బాడీ చాలా డ్రై అయ్యి ఎగ్జిమా ప్లస్ స్కిన్ వచ్చేసి బాగా ఫ్లాకీగా ప్లస్ డ్రై అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. దానివల్ల మనకి ఎన్నో స్కిన్ ఇరిటేషన్స్, ఎగ్జిమా, ఎలర్జీస్ అనేవి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇండోర్లో ఉంటున్నట్టయితే మాయిశ్చరైజర్స్ యూజ్ చేయండి. సెటాఫిల్, బయోడర్మా, క్యూవీ ఇలాంటివి మంచి మంచి బ్రాండ్స్ ఉన్నవి. ఏవైనా కానీ మీరు యూజ్ చేయొచ్చు. నార్మల్గా మీరు ఒకవేళ తక్కువ కాస్ట్లో చూస్తుంటే నివియా, వ్యాజిలిన్ అలాంటివి కూడా ఓకే, నో ప్రాబ్లం, అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ బయటకు వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్ యూజ్ చేయండి. మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోండి. ఒకవేళ మీకు బయట ఎండలో ఒకవేళ మీకు తల తిరిగినట్టు లేకుంటే కొంచెం చక్కెర వచ్చినట్టు అలాంటి స్టేజ్లో అయితే ఖచ్చితంగా ORSని యూజ్ చేయండి, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. అవి వచ్చేసి మీ బాడీలో సోడియం పొటాషియం ఇంబ్యాలెన్స్ని మేనేజ్ చేసి మిమ్మల్ని వచ్చేసి హైడ్రేట్ చేసి కొంచెం మీకు ఎనర్జీ స్టేబుల్ అయ్యేటట్టు చూస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్లీ బైక్ డ్రైవర్స్ ప్లస్ డెలివరీ బాయ్స్ కేర్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.